హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం ఈరోజు పప్పు చేసుకుందామండి. ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, కావాల్సినవి టమాటా, మిర్చి. ఇది పప్పు ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇందులోకి మనము కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ పోసుకుందాము. మీకు కావాల్సినంత ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు మనము జీలకర్ర వేద్దాం. తర్వాత వేద్దామండి. ఇందులో జీలకర్ర ఎక్కువ లేదండి, అందుకే నేను వేరే సపరేట్గా జీలకర్ర వేసాను. అలాగే రెండు మిర్చి కూడా వేద్దామండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరండి, మీ ఇష్టము. నేనైతే వేసుకున్నాను. తాలింపు వేగిపోతుందండి. మనం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకున్నాము. ఇలా కలుపుకుందాం. ఫ్రై అంతవరకు ఇప్పుడు మూత పెట్టుకుందామండి కొద్దిసేపు. ఇలా కుక్ అవుతుంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే మంచిగా ఉడికిపోతుందండి, మాడిపోకుండా మంచిగా. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకుందామండి. ఓకే, బాగానే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం దాంట్లో పప్పు వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఇందులోకి ఇప్పుడు మనము పసుపు వేసుకుందాము. పసుపు వేసాము కదా, ఒకసారి కలుపుకుందామండి. పసుపు వేసుకున్నాం కదా, ఒకసారి మూత పెట్టుకుందాం. ఒకసారి మనం మూత తీసి చూసుకున్నామండి. ఇలా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు మనము దాంట్లోకి టమాటాలు వేసుకుందాం. కలుపుకుందాము. టమాటాలు వేసి మనం ముందే నీళ్ళు పోయకూడదండి. ఫ్రై అయిన తర్వాత, అంటే కొంచెం ఉడికిన తర్వాత మనం వాటర్ పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. ఇట్లా కలుపుకుంటాం కదా, కొంచెం మూత వేసుకుంటాం. ఇప్పుడు మనం మూత తీసి కొంచెం కారం, ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను. అప్పుడు మనం ఆనియన్ వేసినప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, అందుకని కొంచెం వేసాను.
మన తర్వాత లాస్ట్కు టేస్ట్ చేసిన తర్వాత కూడా చూసి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాం. కారం వేసాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అప్పుడు నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి మీకు తగినంత కారం వేసుకోండి. ఇందులోనే మనం అన్నీ వేసుకొని కొద్దిసేపు ఒక 1 to 3 minutes కొంచెం కుక్ చేసుకుందామండి. కుక్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. అప్పుడు పప్పు చాలా అంటే చాలా బాగుంటుందండి. మూత పెట్టుకుందాం. ఒక 2 minutes ఆగి మళ్ళీ ఇప్పుడు మనం తీసి చూసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందండి, ఉడికిపోయింది. వాటర్ పోయకుండా కూడా ఇవి ఏమంటారు మాడిపోదండి, ఉడుకుతుంది. ఇప్పుడు టమాటాలలో రసం ఉంటుంది కదా, వాటర్, దాంతోనే మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనము వాటర్ పోసుకొని పెట్టేసుకోవడం అండి. అప్పుడు మనకు కావాల్సినంత మంచి చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం మూత పెట్టుకొని పప్పుని మంచిగా ఒక 10 minutes లేదా 5 minutes చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. ఇప్పుడు మనము మూత పెట్టుకుందాము. మనం అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా మూత తీసి చూసుకోవాలండి, లేకపోతే మాడిపోద్ది. అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి, ఉడికిందా ఎలా ఉంది ఏంటి అనేసి మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు ఉడికిందో చూసుకుందాము. చాలా బాగా ఉడికిందండి. ఇప్పుడు మనము పైన గార్నిష్ చేసుకుందాము. మనం ఇది వేసుకుందామంటే క్లోజ్ అయిపోయినట్టేనండి. ఇలా మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు. మీ పిల్లలు వదలకండి.